యాహ్! మా మమ్మీకి నేనున్నాను అన్నట్టు ఉండేదాన్ని. మా తాతయ్య నన్ను అలానే పెంచారు. చిన్నప్పటి నుంచి మా తాతయ్య, నేను, మమ్మీ ఇదే ఫ్యామిలీ. కానీ మా తాతయ్యకి నాకు చాలా బాండింగ్ ఎక్కువ. మోర్ దాన్ మై మామ్. నేను మా తాతయ్యతో ఉండేదాన్ని. మేమిద్దరమే ఎక్కువ సీక్రెట్స్ షేర్ చేసుకునేవాళ్ళం. మేమిద్దరమే ఎక్కువ బయటికెళ్ళేవాళ్ళం. నాకేమన్నా డ్రెస్ కావాలన్నా, లేదా నాకు షూస్ కావాలన్నా, నాకు బ్యాగ్ కావాలన్నా అన్నీ మా తాతయ్యనే అడిగేదాన్ని నేను. 2024 మార్చ్లో మా తాతయ్య సిక్ అయ్యారు. ఆ సిక్ అయ్యే ముందు కూడా జాన్ నుంచి మా తాతయ్య సిక్ అవుతూనే ఉన్నారు. కానీ ఏంటంటే స్టేబుల్గానే ఉన్నారు. చాలామందికి తెలుసు దట్ మా తాతయ్య ఎక్కువ సైకిల్ మీదే ఎక్కడికైనా వెళ్తారు అని చెప్పేసి. జాన్లో మేము హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంటే బస్సులో పడిపోయారు మా తాతయ్య. నేను అప్పుడే అనుకున్నాను మా తాతయ్య పడిపోయి లెగట్లేదు. ఏంటి చనిపోయారా అని చెప్పేసి అనుకున్నాను నేను. ఒక 5 minutes తర్వాత పక్కన వాళ్ళు లేపిన తర్వాత లేచారు. ఇంకా నేనే ఆటో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి బాడీకి దెబ్బలు కొంచెం షోల్డర్ వాయటం అలా జరిగింది. అంతకుముందు నుంచి మా తాతయ్య కొన్ని చెప్తున్నారు, నాకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి అయిపోయింది. ఇంకా మా తాతయ్య ఎప్పుడైనా మున్ని నాకు అలా ఉంటుంది, మనం వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం అన్నప్పుడు నేను వెంటనే తీసుకెళ్ళేదాన్ని. మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగాము, తాతయ్య నేను ఇద్దరమే చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఒకసారి హాస్పిటల్కి వెళ్తూ ఉండగానే తాతయ్య వెనకాల కూర్చున్నారు, వెనక్కి పడిపోయారు. ఇవి మేమిద్దరమే ఫేస్ చేసాము ఇవన్నీ. అండ్ లాస్ట్కి మేము అక్కడ నుంచొని తాతయ్య నేను యూత్ సెంటర్లో నుంచొని, ఏంటి తాతయ్య ఏ హాస్పిటల్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళినా ఏం లేదంటున్నారు అని చెప్పేస్తే ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చి ఏమైందమ్మా అంటే, ఇట్లా ఉంటుంది మా తాతయ్యకి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు తెలియట్లేదు అంటే ఆయన అన్నారు, ఇదిగో అమ్మ ధీర హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే నేను ఆలోచిస్తూ ఏంటమ్మా ఆలోచిస్తావు, తీసుకెళ్ళమ్మా హాస్పిటల్కి అని అన్నారు. సో నేను తీసుకెళ్ళాను. ధీరజ్ గారు మొత్తం చెక్ చేశారు. చెక్ చేసి ఆయన ఇట్లా బీపీ హై ఉంది, ఈరోజు అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. ఆ రోజు అడ్మిట్ అయ్యాము, హాస్పిటల్లో ఉన్నాం, మళ్ళీ వచ్చేసాము. అండ్ కొన్ని డేస్ ఆగిన తర్వాత అప్పటికి తాతయ్య నిద్ర పట్టట్లేదు అని చెప్పారు. నిద్ర పట్టలేదంటే ఆయన నిద్ర పట్టని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయితే మా తాతయ్య ఆఫ్టర్నూన్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నారు, పడుకున్నారు. నేనేం వర్క్ చేసుకుంటే మా తాతయ్య ఇట్లా లెగుస్తున్నారు అనుకుంటే నాకు ఏదో సౌండ్ వచ్చి నేను వెళ్ళాను. ఎందుకంటే అప్పుడే లెగుస్తున్నారు, ఇట్లా తుల్లి పడిపోతున్నారు. నేను వెళ్ళి పట్టుకున్నాను. తాతయ్య అంటే ఏం పలకట్లేదు. అప్పటికే నాకు చెప్పారు, నేను హెడ్ బాత్ చేస్తాను. ఓకే సరే, నేను అట్లానే 2 చేతులతో మా తాతయ్యని లాక్కెళ్ళి, నడవని కూడా నడవట్లేదు, ఇట్లానే కొంచెం ఇట్లా కొంచెం లాక్కెళ్ళి ఒక చైర్ బయట వేసి హాట్ వాటర్ పెట్టి స్నానం చేసి అయినా లేగట్లేదు మా తాతయ్య. ఇంకా బెడ్ మీద బట్టలు వేసి పడుకోబెడితే ఇంకా అక్కడ ఒక డాక్టర్ని పిలిచాం, ఏమీ లేదు బీపీ హై ఉంది అన్నారు. ఇంట్లోనే మొత్తం చేపిస్తున్నాం. అలా 3 days అయిపోతుంది కానీ అసలు మనిషిలో ఏమీ ఎనర్జీ ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం అన్ని టెస్ట్ చేస్తే ఇట్లా సోడియం లేదు, అది 135 ఉండాల్సింది 170 ఉంది అని చెప్పారు. అదొక్కటే ప్రాబ్లం అని చెప్పారు. అండ్ ఏంటి అంటే ఆ రోజు మా తాతయ్య పడిపోయిన రోజు ఏంటంటే పెరాలసిస్, స్ట్రోక్ కూడా వచ్చింది. ఇంకా అది కూడా చెప్పారు. ఒక లెఫ్ట్ లెగ్ సరిగ్గా వేసేవాళ్ళు కాదనమాట. ఓకే చెక్ చేయండి అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన 2 days అయిపోయింది. ఆ నైట్ బ్లడ్ టెస్ట్ అంకుల్ వచ్చిన దగ్గర, మీ తాతయ్యకి అసలు సోడియమే పెరగట్లేదు, ఇప్పుడు వరకు 2 points పెరిగింది, 170 నుంచి 119కి వచ్చింది. ఈ నైట్ కనుక మీ తాతయ్యకి 1 point పెరిగితే ఇంకా కార్డియాక్ అరెస్ట్ కానీ ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంది, నన్ను ఒకసారి 5:30కి లేపు అని చెప్పి నా దగ్గర 11కి వచ్చి చెప్పారండి. బయట కూర్చుంటే మా మమ్మీ ఉన్నారు, మా పెద్దమ్మ ఉన్నారు లోపల. ఏం చెప్పని వెళ్ళి వాళ్ళు టెన్షన్ పడతారు. సో నేనేం చెప్పలేదు వాళ్ళకి, చెప్పకుండా బయటే కూర్చొని ఏడుస్తున్నా. అండ్ till 2 నేను బయట కూర్చొని నేను ఏడుస్తానే ప్రేయర్ చేసుకుంటున్నా. దేవా నీ చిత్తం ఉంటే మా తాతయ్యని ఉంచండి, ఆయన ఇట్లా ఇంత కష్టపడతా ఉండటం అనేది నేను చూడలేను. ఒకవేళ మీ చిత్తం లేదు అంటే 5:30 కల్లా తీసేసుకోండి, లేదా మీ చిత్తం ఉండి ఉంచాలి అనుకుంటే మా తాతయ్యకి రేపటికల్లా సోడియం కౌంట్ పెరగాలి అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నా.
వెళ్ళి అంకుల్ని 5కే లేపాను. బ్లడ్ టెస్ట్ తీశారు. అండ్ ఒక పెద్ద మిరాకిల్ ఏంటంటే 119 నుంచి 125కి వచ్చింది సోడియం. అండ్ నేనైతే బ్లడ్ రిపోర్ట్ వాళ్ళు తీసుకోగానే బయట నుంచునేదాన్ని. నాకు బ్లడ్ టెస్ట్ వచ్చే వరకు నాకు అంత టెన్షన్ ఉండేదన్నమాట. చాలామంది అనుకుంటారు వీళ్ళ తాతయ్య ఉన్నారు కదా, వీళ్ళకి మనీ ఇస్తారు అలా అనుకుంటారు. కానీ మా తాతయ్య మనీ కోసం అనే కాదు, కొంత లవ్ని, ఎమోషన్స్ని మనీతో మనం చూడలేం. అండ్ ఐ కెన్ సే దట్ ఓన్లీ ఫర్ మనీ అయితే నేను మా తాతయ్యని లైక్ ఏ గాజు బొమ్మలా ట్రీట్ చేసేదాన్ని కాదు. మా తాతయ్య సిక్ అయిన స్టార్టింగ్ నుంచి ద ఫస్ట్ డే నేను అనుకున్నాను, ఇంకా మా తాతయ్య ఇటువరకు అట్లా అన్ని పనులు చేసుకోలేరు, సో అన్నీ నేనే చేయాలి, లైక్ ఏ బేబీలా చూడాలి మా తాతయ్యని అని అనుకున్నాను. అలానే చూశాను కూడా. ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను మా తాతయ్యని బాగా చూసుకున్నాను అని. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. అప్పటి నుంచి మా తాతయ్య అంటే తాతయ్య నడిచేవాళ్ళు కాదు, ఇటువరకు అట్లా ఉండేవాళ్ళు కాదు. అన్నీ తినిపించడం అంటే ఒక పక్కన సోడియం పెరగాలంటే సాల్ట్ ఉన్నవి తినిపించాలి, కానీ సాల్ట్ పెడితే బీపీ ఎక్కువైపోతుంది. ఆ టైంలోనే మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు మ్యాచ్ నన్ను చూడటానికి. అప్పుడు తాతయ్య ఉన్నారు, వచ్చి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇద్దరికి చాలా బాండింగ్ ఎక్కువైపోయింది. ఎంత అంటే మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేనేమో నైట్ షిఫ్ట్ చేసేదాన్ని ఎక్కువ. అప్పుడు ఇంకా అన్నీ నేనే తినిపించడం, నేనే లేపి బాత్ చేయించడం, నేనే డైపర్స్ చేంజ్ చేయటం, నేనే బట్టలు వేయడం, అన్నీ నేనే. వాష్రూమ్ వచ్చినా నేనే తీసుకెళ్ళటం, అంతా నేనే చేసేదాన్ని. ఇంకా టైంలో మా ఇద్దరికి బాగా ఎక్కువ బాండింగ్ అయిపోయింది అనమాట. అప్పటి వరకు ఒక 22 years ఉన్నది వేరయింది, ఈ 1 year నేను తాతయ్య ఉన్నది వేరయింది. సో వాట్ ఐ థాట్ ఈజ్, అమ్మో ఇంకా నాకు తాతయ్యతో చాలా బాండింగ్ పెరిగిపోతుంది, అసలు రేపు ఈయన ఏమన్నా అయితే నేనేమవ్వాలి అని అనుకునే అంత అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అన్నా కూడా మా తాతయ్య మొహం మార్చేసేవాళ్ళు అనమాట. ఆఫీస్కి వెళ్తున్నామని కోపం వచ్చేసేది ఆయనకి. అంటే నేను ఎప్పుడు అలా పక్కన ఉండాలి, నేను చెప్తేనే తినేవాళ్ళు. నేను వెళ్ళి ఇట్లా చెయ్యి, ఏంటి తాతయ్య అని చెప్పేసి ఇట్లా చెయ్యనేదాన్ని. ఇలా చేతిలో చెయ్యేసి ఏంటమ్మా నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి అలా చెప్పేవాళ్ళు. అండ్ తర్వాత నా మ్యాచ్ సెట్ అవుతుంది, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది. ఎంగేజ్మెంట్కి ఉన్నారు తాతయ్య. ఎంగేజ్మెంట్ అయిపోయింది. నన్ను అడిగేవాళ్ళు అనమాట ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు, మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళవా, నీకు పెళ్ళి అయిపోయింది కదా అని. లేదు తాతయ్య నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది అని. అంటే ఎంగేజ్మెంటా అంటే ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ అన్నీ బాగా జరిగినాయి మాకు, పెళ్ళి, ఎంగేజ్మెంట్ అన్నీ కూడా. అసలైతే మా మమ్మీ వాళ్ళు నా థాట్లో లేరు, 2 years వరకు మ్యారేజ్ చేయొద్దు అని అనుకున్నారు. కానీ దేవుని చిత్తం ఏమైందో తెలియదు, కానీ ఇట్లా మ్యాచ్ ఫిక్స్ అవటం, మా తాతయ్య ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ అవటం, మా తాతయ్య ఉన్నప్పుడే మ్యారేజ్ అవటం, అంతా వితౌట్ ఏ రూపీ అదేంటి దేవుని చిత్తానుసారంగా నడిచినందుకు ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఇలా మా తాతయ్య అనేవాళ్ళు అనమాట, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు అంటే, లేదు నాకు అవ్వలేదు. తర్వాత పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేయించాం. అప్పుడు మా తాతయ్య కోపం వచ్చేది. ఎందుకు కోపం వచ్చేదంటే, నన్ను వదిలేసి వెళ్ళిపోద్ది, మున్ని ఇంకా నాతో ఉండదు. సగానికి సగం మా తాతయ్య బాగా సిక్ అయింది కూడా హాఫ్ దాని వల్లే, బెంగ వల్లే. ఇంకా మున్ని నాతో ఉండదు, ఆయనే చాలా మేబీ కుమిలిపోయారేమో, ఇంకా మున్ని లేకపోతే ఎలాగా, అది చాలా టైమ్స్ అనేవాళ్ళు, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు వెళ్ళొద్దు. ఇంకా నేను ఎక్కడన్నా బండి తీసి బయటికి వెళ్ళినా సరే మా తాతయ్య భయం పెట్టేసుకునేవాళ్ళు, అమ్మో మున్ని వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఒకరోజు ఇలానే ఇంటికి కలర్స్ వేస్తున్నారు, ఇంకప్పుడు దగ్గినట్టు సౌండ్ వస్తే నేను లోపలికి వెళ్ళాను. మమ్మీ నేను ఉన్నాం. లోపలికి వెళ్ళేసరికి బ్లడ్ వామిటింగ్స్ అయిపోయినాయి. బ్లడ్ వామిటింగ్స్ అయిపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఉయ్యూరు హాస్పిటల్, ధీరా హాస్పిటల్కి. ఆ 1 year నుంచి ఎవ్రీ మంత్ చెకప్కి తీసుకెళ్ళేదాన్ని, ఆటో మాట్లాడి చెకప్కి. మళ్ళీ మధ్యలో స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళేదాన్ని. కొన్నిసార్లు మా తాతయ్య ఎక్కడ పడిపోతారని ఇద్దరికి ఇట్లా చున్నీ కట్టుకొని మరీ తీసుకెళ్ళేదాన్ని. అంటే మా తాతయ్య బయటికి రావట్లేదు కదా, బయట చూపించాలి అంత, అప్పుడు మైండ్ రిఫ్రెష్ అయ్యిద్ది అన్నట్టు. ఆ రోజు కూడా కలర్స్ వేస్తున్నారు, బ్లడ్ వామిటింగ్స్ అయిపోయినాయి. హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఉయ్యూరు తీసుకొచ్చాము. ఆటోలో నా పక్కన ఇట్లా కూర్చున్నప్పుడు
నా చేతిలోనే ఐస్ క్లోజ్ చేసి వామిటింగ్స్ చేసేసుకొని కింద పడిపోయారు అనమాట. ఏంటి ఒక పక్కన మ్యారేజ్ ఉంది, ఒక 10 daysలో ఇట్లా అయిపోతుంది అది ఇది అని ఇంకా ఉయ్యూరు వెళ్ళాను. తీరా హాస్పిటల్కి వెళ్తే లేరు, డాక్టర్ గారు లేరు, హైదరాబాద్ వెళ్ళారు అన్న. నాకేం చేయాలో తెలియదు. నాకు ఫస్ట్ ఏంటంటే దేవుని కృప ఉందని నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఏంటంటే ధీరజ్ గారు ఉన్నారని ప్రౌడ్ ఫీల్ అవుతా. చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఇంకా ధీరజ్ గారు లేరని కానీ నాకు ఇంకా ఫుల్ టెన్షన్ వచ్చేసింది. ఇంకా వేరే గ్రేస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇంకా అప్పుడు ఆ టైంకి ధీరజ్ గారికి కాల్ చేస్తే లేదు, క్యాపిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని మాట్లాడారు. మళ్ళీ అంబులెన్స్ ఇచ్చి పంపిస్తే అంబులెన్స్లో తీసుకెళ్ళాము. మొత్తం ల్యాప్రోస్కోపీ చేయాలన్నారు, చేశారు, బాగానే ఉన్నారు. 3 days ఉన్నారు. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవ్రీడే ఫీవర్ వస్తుంది. ట్యాబ్లెట్స్ ఇట్లా గొంతులో మింగడానికి కూడా చాలా కష్టమయ్యేది. ఇంకా లేదు అని చెప్పి మళ్ళీ ధీరా హాస్పిటల్ చెకప్కి తీసుకెళ్తే మొత్తం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ అలానే సిక్ అవుతా ఉన్నారు. మళ్ళీ తీసుకెళ్ళి మీరు అంటే రోజు ఫీవర్ వస్తుంది, కొంచెం లిక్విడ్స్ అలా ఏం తినట్లేదు, లిక్విడ్స్ అలా కూడా పెడతారా అని చెప్పేసి అంటే ఓకే అన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన తర్వాత రోజు లిక్విడ్స్ పెట్టేవాళ్ళు. ఫీవర్ వచ్చేది, బట్ రోజు ఫీవర్ వచ్చేది నైట్. కానీ హాస్పిటల్లో ఏంటంటే నేను ఉంటేనే ఉండేవాళ్ళు, నేను పెడితేనే తినేవాళ్ళు. ఏదైనా మున్ని చెప్పిందా సరే వేసుకుంటా. ఇంకా ఆయనకి లోకం ఎట్లా అయిపోయిందంటే మున్ని 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 ఇలా అయింది. అయితే ఇంకా నా పెళ్ళి దగ్గరకు వచ్చేది. ఎట్లాగా అప్పటికే ఒక ఆంటీ మా తాత దగ్గర చూసి చెప్పేసి ఒక పక్కన పెళ్లి పనులు అన్నీ అంటే కష్టమైపోతుంది అని పెట్టాం. అలా పెట్టినందుకు కూడా చాలామంది ఏంటో వదిలేసాము అన్నట్టు ఫీల్ అయ్యారు. అందరికీ తెలీదు వాట్ ఈజ్ వాట్ అనేది, కానీ తెలియకుండా జడ్జ్ చేయడం కూడా మంచిది కాదు అన్న ఫీలింగ్. ఒకరోజు మార్నింగ్ టిఫిన్ తీసుకొని వెళ్ళాను, పెట్టాను, తిన్నారు, బాగా తిన్నారు. ఇటువరకు ఒక 2 years బ్యాక్ అలా ఉన్నారు, అలా తిన్నారు. మా తాతయ్య లేచారు, బట్టలు వేసుకున్నారు, ఆయనే అటు ఇటు నడిచారు, ఒక్కళ్ళే నడిచారు. ఇంకా నేను అమ్మయ్య రేపటి నుంచి నాకు నలుగు స్టార్ట్ అవుతుంది, మా తాతయ్యని ఈరోజు ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. నేను బాగా నవ్వుతున్నారు, నాతో ఏంటేంటో జోక్స్ వేస్తున్నారు, అవి ఇవని చెప్తున్నారు. వెళ్ళిపోదాం ఈరోజు అని అన్నారు. ఓకే తాతయ్య మీరు ఇలా ఉంటే నేను తీసుకెళ్ళిపోతాను, రోజు చెప్తున్నా కదా, రోజు తీసుకెళ్ళని చెప్తున్నా, కానీ రోజు తీసుకెళ్ళిపోతాను అని కూడా చెప్పాను. అయితే సరే తాతయ్య నేను వెళ్తాను ఇంటికి అంటే వద్దు ఉండు అని అన్నారు. అయితే కాసేపు ఉన్నాను. అయితే ఎంతసేపటికి వెళ్తానంటే వద్దు ఉండు అనే అంటున్నారు. లేదు తాతయ్య మీరు ఇలానే అంటారు, పద్దాకి ఇలానే అంటావు, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నాకు ఆకలే చేస్తుంది బాగా అని చెప్పేసి అన్నాను. ఇంకా వెంటనే నేను ఎటు నుంచి వెళ్తానో అటు సైడ్ ఇటు తిరిగి పడుకున్నారనమాట. పడుకుంటే అలానే చూస్తున్నారు, లైక్ ఒక చిన్న పిల్లలు వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతుంటే ఎలా చూస్తారు, అలిగి అలా చూస్తున్నారు. నేనేమో రోజు ఇలానే అలుగుతున్నాను నేను వచ్చేస్తుంటే అన్నట్టు వచ్చేసాను. అలా ఇంటికి వచ్చి తిందామని అట్లా తింటున్నాను, ఫోన్ వచ్చింది. ఒకసారి హాస్పిటల్కి రండి. ఏమైంది అసలు? హాస్పిటల్లో మొత్తం వాళ్ళనే చూసుకునేవాళ్ళు, మా తాతయ్యని చాలా బాగా చూసుకునేవాళ్ళు. అక్కడ స్టాఫ్ కానీ నర్సులు కానీ అక్కడ మేము పెట్టిన ఆంటీ కానీ అందరు చాలా బాగా చూసుకున్నారు. ఏమైంది ఇట్లా రమ్మంటున్నారు అని అనుకుంటుంటే ఇంకా మా మమ్మీ నేను చాలా ఫాస్ట్గా వెళ్ళేసరికి లేరు, పలకట్లేదు అసలు ఏమి. పలకకపోతే ఇంకప్పుడు డాక్టర్ గారు వచ్చి ఇక్కడ అందరు చెప్తున్నారు నువ్వే ఏదైనా మున్ని చెప్తే చేస్తాను అంటారంట, తినమన్నా సరే మున్ని రావాలంటారంట, నువ్వు ఒకసారి తాతయ్యని చాలా గట్టిగా పిలువు, అప్పుడు లెగుస్తారని చూద్దాం అన్నారు. అయితే నేను ఇంకా తాతయ్య అని ఇట్లా ఇట్లా నొక్కుతా పిలవమన్నారు. ఇట్లా నొక్కుతా పిలిచేదాన్ని, కానీ ఏం పలికేవాళ్ళు కాదు. చాలా గట్టిగా అరిచేదాన్ని, తాతయ్య అని చెప్పేసి చాలా గట్టిగా అరిచాను. ట్రై చేశారు, ఉన్నారు కానీ కోమలోకి వెళ్ళిపోయారు. నాకు అప్పుడు అనిపించింది, అరే ఉన్నామన్నారు కదా, నేను ఇక్కడే ఉంటే బాగుండేమో అని చెప్పేసి అనిపించింది. ఇంకా కోమలోకి వెళ్ళటం ఇంకా అంతే లాస్ట్. ఇంకా నాకు 4 స్టార్ట్ అయిపోయింది, నేను వెళ్ళటానికి లేదు. కానీ ఇంటి దగ్గర నుంచి అన్నీ పంపించేదాన్ని, ఎక్కువ మా రమ్మన్న ఇచ్చేవాళ్ళు అనమాట, ఫుడ్ కానీ మిల్క్ కానీ. ఎందుకంటే అన్నయ్య కూడా కొన్ని డేస్ హాస్పిటల్లో ఉన్నారు, అప్పుడు తెలుసు కాబట్టి తాతయ్య ఏం తింటారు అని చెప్పి నేను లేకపోయినా అన్నయ్యలు ఇచ్చేసేవాళ్ళు అనమాట.
ఇంకా అయిపోయింది, నలుగులు అయిపోయినాయి. ప్రధానం రోజు కూడా మా తాతయ్య లేరు అన్నట్టు న్యూస్ వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు వంశీ వాళ్ళు వెళ్ళి చూశారు, బాగానే ఉన్నారు, అది ఇది అనుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆ నైట్, నెక్స్ట్ డే నైట్ నేను మా హస్బెండ్ వెళ్ళాము చూద్దామని. వెళ్తే తాతయ్య అని పిలుస్తుంటే అస్సలు లేరు. బాడీ మొత్తం ఫుల్ నీరు వచ్చేసింది, లావుగా అయిపోయారు. నేను అప్పుడు అనుకునేదాన్ని, మా తాతయ్య ఫస్ట్ సిక్ అయినప్పుడు నేను బాగా జ్యూసులు ఓట్స్ అవన్నీ పెట్టేదాన్ని. కలర్ చేంజ్ అయ్యారు, డార్క్ ఉన్న వాళ్ళు బాగా ఫెయిర్ అయ్యారు. నేను అనుకునేదాన్ని మా తాతయ్యని ఫుడ్ పెట్టి నేను చాలా లావుగా చేయాలి, బొద్దుగా ఉండాలి మా తాతయ్య అని అనుకునేదాన్ని. కానీ అలా బొద్దుగా అవుతారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మార్నింగ్ ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఆ మార్నింగ్ కాల్ వచ్చింది, ఇట్లా తాతయ్య ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పేసి. ఇట్ వాజ్ ఏ హార్డ్ మూమెంట్, బట్ నేను కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నా, తాతయ్య ఉండరు, బట్ ఆయన ఇప్పుడు చనిపోయినా సరే ఆయన పరలోకానికే వెళ్తారు అన్న థాట్లోనే ఉన్నాను నేను. అలానే ధైర్యంగా ఉన్నా, ఎందుకంటే నాకు తెలుసు నేను కనుక కొంచెం ధైర్యం కోల్పోయినా నేను ఇంకా నార్మల్ అవ్వలేను. బికాజ్ నాకు మా తాతయ్యకి అంత బాండింగ్ ఉంది, నార్మల్ అవ్వలేను. కాబట్టి ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. నేను మా మమ్మీ వచ్చినా నాకు కోపం వచ్చేసేది, ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు అని చెప్పేసి గట్టిగా అరిచేదాన్ని. అయిపోయింది మొత్తం కార్యక్రమం, ఇవన్నీ అయిపోయినాయి. దిస్ ఈజ్ ద స్టోరీ కాదు, ఇది జరిగింది. కానీ మనకి ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళు మన పక్కన లేరు అనుకునేది మనం తట్టుకోలేము. నాకు ఇట్లా పక్కన చూసినప్పుడు, ఈ ఫొటోస్ చూసినప్పుడు కానీ ఏంటి మా తాతయ్య నాతోనే ఉండాలి కదా, ఈయన నన్ను సడన్గా వెళ్ళిపోయాడు వదిలిపెట్టేసి అని అనిపిస్తుంది. నాకు చనిపోయినప్పటి నుంచి ఫస్ట్లో చెప్పేదాన్ని, తాతయ్య నాకు కల్లోకి వచ్చారు అని చెప్పేదాన్ని. తర్వాత నేను చెప్పడం మానేశాను. బికాజ్ మనం చెప్పినా సరే ఏముంటుంది. నాకు మొన్న కూడా ఏదో వచ్చింది, అంటే మా తాతయ్య వచ్చారు, నేను మమ్మీకి చెప్తున్నాను, మమ్మీ చూడు తాతయ్య వచ్చి వెళ్ళిపోతున్నారు అని. నాకు 24/7 ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. ఫుడ్ చూసినా మా తాతయ్య గుర్తొస్తారు, ఏదన్నా చూసినా మా తాతయ్య గుర్తొస్తారు, అలా మైండ్లో రన్ అవుతూనే ఉంటారనమాట. మనం ఎవరిని ఎక్కువ అంత ఇష్టపడకూడదు అనుకుంటా. అండ్ 2024 ఈజ్ ద ఇయర్. ఎంత టెన్షన్ పడ్డ ఇయర్, ఎంత ఫేస్ చేసిన ఇయర్, అన్నీ అసలు ఫినాన్షియల్గా కానీ అసలు బాగా అన్నిట్లో డౌన్ అయిపోయాం. అలాంటిది దేవుని కృప వల్లే ఇప్పుడు నేను కానీ మా మమ్మీ కానీ ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప వల్లే. అండ్ చాలామంది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ చాలా సపోర్ట్ ఉంది మాకు. బయట నుంచే మాకు ఎక్కువ సపోర్ట్ వచ్చిందనమాట. మ్యారేజ్ టైంలో కానీ, మా తాతయ్యకి సిక్ అయినప్పుడు కానీ. అండ్ చెప్పాలంటే ఇదొక పెద్ద మిరాకిల్, ద ఎమోషనల్ స్టోరీ. చెప్పడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ వ్లాగ్ బాగా ఎక్కువైపోతుంది. ఇది కూడా అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, చాలామంది యూట్యూబ్లో వీడియో ఇదేంటి ఇలా పెట్టావు, ఇంకా చాలామందికి కూడా తెలీదు మా తాతయ్య చనిపోయారు అని చెప్పేసి. ఇలా అయ్యింది, ఇంత ఈ వీడియో. ప్లీజ్ ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ. Bye bye.